హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం టేజర్ ఆఫ్ ద వీక్ 'రౌడీ జనార్దన'. 'రౌడీ జనార్దన్' గురించి కంప్లీట్ బ్రేక్ డౌన్ డీటెయిల్స్ అలాగే రివ్యూ ఇచ్చేద్దాం. ప్రతిదీ ఎవ్రీథింగ్, బీజిఎం, హీరో క్యారెక్టరైజేషన్, ఫిలిం మేకింగ్, సెటప్, ప్రతి దాని గురించి మాట్లాడదాం. అలాగే స్టోరీ గురించి కూడా మాట్లాడేసుకుందాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. స్టార్టింగ్ డైలాగు, బండెడు అన్నం తిని గుప్పెడు రక్తం తాగి రాక్షసుడు కదా ఎప్పుడైనా విన్నావా? ఓపెనింగ్ డైలాగు మెంటల్ ఎక్కేసింది. మామూలుగా లేదు. డైలాగ్ ఎవరు రాశారో కానీ మామూలుగా లేదు మామ. నిజంగా స్టార్టింగ్ ఎంట్రీ డైలాగే పిచ్చి పీక్స్లో వెళ్ళిపోయింది. టేజర్ హైప్ని అలా లేపింది. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు, కన్నీళ్లను నెత్తురుగా పూసుకున్నాడు అనే ఒక డైలాగ్ వచ్చింది. ఇక్కడ చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే షార్ట్ చూపిస్తున్నానో నేను, అందులో ఒక కుర్ర విజయ్ దేవరకొండ అయితే ఉన్నాడు. తనకు ఒక గట్టి ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది. సో ఆ మాస్క్ వేసుకుంది కుర్ర విజయ్ దేవరకొండ అని నేను అనుకుంటున్నాను. తనకి ఏదో జరగరాంది ఏదో జరిగింది. అప్పటి నుంచి తను రౌడీ జనార్దన్గా మారాడు అని నేను అనుకుంటున్నాను. సావు కళ్ళ ముందు నిలబడితే కత్తి తీసి కలబట్టాడు అని వచ్చింది కదా మామ. ఇక్కడ ఈ డైలాగ్కి ఇంకా ఎన్నో డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డైలాగ్ డీటెయిల్స్ కూడా నేను మీకు మనం వీడియోలో చెప్తాను. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోండి, లైక్ చేసేయండి. ప్రతి ఒక్క విజయ్ దేవరకొండ ఫ్యాన్ కామెంట్ చేయండి, విజయ్ దేవరకొండ ఈస్ బ్యాక్, కమ్ బ్యాక్ లోడింగ్ అని. సో మనం ఇప్పుడు ఈ డైలాగ్ గురించి మాట్లాడేసుకుందాం. ఈ డైలాగ్ కూడా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. ఈ డైలాగ్‌కి మీనింగ్ ఏంటంటే, ఇక్కడ విజయ్ దేవరకొండ గురించి విజయ్ దేవరకొండే చెప్పుకుంటున్నాడు. ఏంటంటే, ఒక చిన్న విజయ్ దేవరకొండ గురించి పెద్ద విజయ్ దేవరకొండ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే, తన ఫ్లాష్ బ్యాక్‌లో ఏదో గట్టిగా ఏదో ఒక పెద్ద సంఘటన అయితే జరిగింది. దాని గురించి ఇక్కడ మన విజయ్ దేవరకొండ అయితే ఈ డైలాగ్ చెప్పినట్టుగా నాకనిపిచ్చింది. తర్వాత అయిపోంగానే మన విజయ్ దేవరకొండ గారు ఒకళ్ళని గొంతు మీద పొడుస్తున్నప్పుడు షాటు, ఆ కళ్ళల్లో ఆ ఇంటెన్సిటీ బాక్స్ ఆఫీస్‌ని బద్దలు కొట్టడానికి వచ్చినట్టు కనిపించింది. ఇక్కడ వెమ్మటనే నెక్స్ట్ విలన్ డైలాగ్. విలన్ అయితే చూపించరు కానీ విలన్ మాట్లాడే డైలాగ్ అయితే ఇది. నా కాడ ఉన్నారు కొమ్ములు తిరిగిన రాక్షసులు, రక్తాన్ని పీల్చే రౌడీలు. తర్వాత విజయ్ దేవరకొండ చిన్న స్మైల్ ఇచ్చి తర్వాత వెమ్మటనే కళింగపట్నంలో వీధికొకడు, ఇంటికొకడు నేను రౌడీనని చెప్పుకొని తిరుగుతా ఉంటాడు అని అన్నారు. ఇక్కడ లెట్స్ గో టు ద డీప్ డీటెయిల్స్. కళింగపట్నం. కళింగపట్నం అంటే ఏంటి? దాని యొక్క డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు నీకు వీడియోలో చెప్తాను. కళింగపట్నం అంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చెందింది. సో ఇది పురాతనమైన పోర్ట్స్ ఉంటాయి కదా! యాన్షియంట్ పోర్ట్స్. వాటిల్లో ఇది కూడా ఒకటి. అప్పట్లో దీన్ని కళింగ కింగ్డము, ఈ ఒక కళింగ పట్టణాన్ని పాలించేది. శ్రీకాకుళం మొత్తాన్ని కళింగ కింగ్డమ్ అనేది. అలాగే బ్రిటిష్ అండ్ డచ్ టైమ్స్‌లో ఇది ఒక మేజర్ ట్రేడింగ్ పోర్ట్ అనమాట. అప్పట్లో పర్ఫ్యూమ్స్, స్పైసెస్, ఐవరీ ఇలాంటియన్నీ ఎన్నో ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత బ్రిటిష్ వాళ్ళైతే దీన్ని క్లోజ్ చేసేసారు. ఎందుకంటే అక్కడ ఇసుక దెబ్బలు అలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. ఆ షిప్పులనేవి తిరిగి రాకపోవడం వల్ల తర్వాత బ్రిటిష్ వాళ్ళైతే దీన్ని క్లోజ్ చేసేసారు. కమింగ్ టు నెక్స్ట్ డైలాగ్. ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నాడు ఒకే ఒక్కడున్నాడు, జనార్దన. రౌడీ జనార్దన అంటే బాబులకే బాబు, దేవరకొండ బాబు అన్నట్టుగా ఇక్కడ రౌడీలకే రౌడీ, మన రౌడీ జనార్దన. సో ఓవరాల్‌గా నాకు టీజర్ ఎలా అనిపించింది ఏంటి అంటే, విజయ్ దేవరకొండ హీరో క్యారెక్టరైజేషన్ కానీ, ఆ ఎలివేషన్ సీన్స్ కానీ అన్నీ ఫుల్‌గా వర్కౌట్ అయినాయి. బీజీఎం చాలా బాగుంది. సీన్స్, సినిమాటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ మొత్తం అదిరిపోయింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ కొత్తోళ్ళు కానీ మ్యూజిక్ అద్దరు కొట్టేశాడు బీజీఎం. సో ఇది ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, మూవీ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సాల్మన్ స్పాట్‌లైట్.